Zone Ads, World of Local Business Info. వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ముఖ్యంగా పొద్దున్నే నిజామాబాద్ వాళ్ళు వచ్చారు, సిద్దిపేట వాళ్ళు వచ్చారు. మా హైదరాబాద్ నవాబులు అంటారు, నవాబులు కదా, హైదరాబాద్ నవాబులు మెల్లకపోతారు, 2 గంటల కదా మెల్లకపోతామని ఇంకా రాలేదు. అసలు ఈ పరిచయ వేదిక ఏంటిదంటే పిల్లిగాడు వచ్చి నిలబడాలా, పిల్లి వచ్చి నిలబడాలి చూస్తారనే ఉద్దేశం అది. కానీ ఇక్కడ అటువంటి ఏం పిల్లలు ఏమి కనబడతలేరు నాకైతే. అంటే పెద్ద మనుషులు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినట్టు కనబడుతుంది నాకు. అది మా ఉద్దేశం కాదు యాక్చువల్గా. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరుగుతుంది, ఫోటోలు అక్కడ చూసుకుంటారు, ఎవరు ఏంటిది అని కూడా అక్కడ ఆఫీస్లో తెలుసుకుంటారు, ప్రొఫైల్ కూడా ఉంటుంది కదా. ఈ ఉద్దేశం ముఖ్యంగా ఏంటిదంటే పర్సనల్గా చూస్తారు, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చూస్తారనే ఉద్దేశమే మాది. కానీ ఆ ఉద్దేశం నిజంగా నెరవేరలేదు. మేము అనుకోలేదు అది, కానీ వాళ్ళు రాలేదు. ఇక ముందు నుంచైనా కానీ వాళ్ళు రావాలి, ముందుకు రావాలి. పెళ్ళిగాడు కానీ పిల్లలు కానీ మ్యారేజ్ చేసుకుంటారు, ధైర్యంగా రావాలని మాట్లాడారు. మొదటి ఫస్ట్ టైం వచ్చారు, సెకండ్ టైం వచ్చారు, ఈ థర్డ్ టైం ఎందుకో మరి వాళ్ళు వెనకటి అయిపోయింది. ఇక మాల ఇది సంబంధాల సంగతి మీకు అంతా తెలుసు. బస్సుకు ఒక మనిషి ఉంటాడు కాబట్టి వాళ్ళంతా డబ్బులు తీసుకునే వ్యవహారం ఉంటుంది. ఒకసారి ఎంగేజ్మెంట్ ప్రోగ్రాంలో నేను వెళ్ళినప్పుడు ఎవరు చేశారు సంబంధం అంటే ఇతను చేశాడు ఈయన చార్మినార్ దగ్గర ఉంటాడు, ఫలగొల దగ్గర ఉంటాడు అన్నాడు. సార్ బాగానే చేశారు సార్, ఏంటి మీ ఫీజు అన్నాడు. ఇట్లా అన్నాడు. ఇట్లా అంటే ఏంటంటే ఆయనకు ఉంగరం ఉండేది, 1 తులం ఉంగరం ఉండేది ఆయన. అంటే సెటిల్ అయితే 1 తులం పెట్టుకున్నాడు ఆయన. సో ఇక తులా బంగారం పెట్టడం ఎంతమంది ఉన్నారు కదా. మ్యారేజ్కి ఖర్చు పెట్టుకుంటాం కానీ సెటిల్మెంట్కు కూడా తులం బంగారం ఇవ్వాలి, 70,000 80,000 మీద సరైన పద్ధతి కాదు కదా. చూసుకోవాలి, తర్వాత పెట్టిపోతలేదు ఉంటుంది మాట్లాడుకుంటాం. సో కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి, మనకు అందరికి తెలిసిన విషయమే. కానీ మేము ధైర్యం చేసి 2020లో ఈ మాల వివాహ పరిచయాలు ఓపెన్ చేసాం. ఓన్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వల్ల మేము నడిపిస్తున్నాం. కానీ మన ప్రజలకు ఎక్కడో ఒక చోట ఉండే మాల వివాహం అంటే అక్కడ నంబర్ అవుతాడు, ఇక్కడ మాల అంటే ఇక్కడ మన నంబర్ అవుతాడు. ఇట్లా అంతా స్ప్రెడ్ అయిపోయింది, అందరూ రారు. సరే కానీ మేము మాత్రము ఈ పరిచయ వేదికలు చేస్తున్నాము, ఆఫీస్ నడిపిస్తున్నాము. కష్టమైనా కానీ నష్టమైనా కానీ దాన్ని ముందు తీసుకెళ్తున్నాము. కానీ మన వాళ్ళ నుంచి కోఆపరేషన్ కోరేది ఏంటంటే మాల సభ్యుల నుంచి, మాల కులస్తుల నుంచి ఇటువంటి ఆర్గనైజేషన్స్ ఎందుకంటే మేము డబ్బు తీసుకుంటలేము. 2500 మేము తీసుకుంటాం ఫర్ రిజిస్ట్రేషన్. అది కూడా ఎందుకంటే అక్కడ ఆఫీసు కిరాయా, మేనేజర్కు పేమెంటు, మెయింటెనెన్స్ 10,000 వరకు ఉంటుంది. అది ఎక్కడికి వస్తుంది? ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే మంత్లీ రిజిస్ట్రేషన్ అవుతే ఆ 70,000 వరకు ఖర్చు చేస్తాం. ఎందుకంటే మ్యారేజ్ సెటిల్ కాగానే 70,000 80,000 తులమి అని ఏమో అడగడం లేదు. ఇప్పుడు ఈ ఫంక్షన్కి కూడా మేము డొనేషన్ ఇచ్చుకున్నాం. మెంబర్స్ వీఆర్ కాంట్రిబ్యూటెడ్ అమౌంట్ ఫర్ దిస్ ఫంక్షన్. ఏదో మన డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది, డబ్బులను సంపాదిస్తున్నాం, బిజినెస్ చేస్తున్నామని ఆ పోర్షన్ మా ఉద్దేశం కాదని. సొసైటీకి సర్వీస్ చేసేది మా ఉద్దేశం. బాబాసాహెబ్ కూడా అన్నాడు, వన్ షుడ్ లివ్ అండ్ డై ఇన్ ద సర్వీస్ ఆఫ్ దిస్, వన్ షుడ్ లివ్ అండ్ డై ఇన్ ద సర్వీస్ ఆఫ్ దిస్ పీపుల్. సర్వీస్ చేయమన్నాడు బాబాసాహెబ్, డబ్బులు కాదు. కాబట్టి మీరు కూడా మీ ప్రాంతంకి వెళ్ళినప్పుడు కూడా ఈ విషయం చెప్పండి. ఇప్పుడు ఇటువంటి మేము డబ్బులు తీసుకుంటలేము, డబ్బులు తీసుకోవడానికి కానీ డబ్బులు తీసుకుంటలేరు కానీ రాదు. వాడు 50,000 తీసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, ఈ చూపెడతాడు, తిరుగుతాడు అని. ఎంతమంది దొంగలు కూడా ఉన్న సంగతి మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. వాడు ఏదో చూపెడతాడు అంటాడు, నాటకాలు చేసుకుంటాడు. అయినా కానీ మనం కషాయి వాడు మేక కషాయాన్ని నమ్మినట్టు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. మన వాళ్ళకి ఇటువంటి దానికి మీరు సపోర్ట్ చేయాలి, చెప్పాలి. ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ అందరు ఇక్కడ రావాలా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, ఇక్కడ సంబంధాలు చూసుకోవాలా, అది మేము కోరుకునేటాను. మీకు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు, వాళ్ళకందరికీ నా జైలు. మా సిటీ వాళ్ళే కొంచెం చాలా మంది రిజిస్ట్రేషన్ చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్ పెరిగినాయి, కానీ రావడం లేదు. రావాలి, ప్రోగ్రాంలకు అటెండ్ అవ్వాలి, మన శక్తిని చూపెట్టాలి, మన డెవలప్మెంట్ ఏదో చూపెట్టాలి. బయట వాళ్ళు చూస్తున్నారు, అదర్ క్యాస్ట్ వాళ్ళు, వీళ్ళు మాల వ్యాపారం ఎంతమంది వచ్చారు ఏంటిదని అంతా అబ్జర్వ్ చేస్తారు బయట కూర్చొని.
కాబట్టి మన డెవలప్మెంట్ మనం తీసుకుపోవాలి. వాడు ఇంత గీతుంటే మనం పెద్ద గీత గీసి చూపెట్టాలి. మన డెవలప్మెంట్ మాల కమ్యూనిటీ డెవలప్ కావాలి. 30 సంవత్సరాల నుంచి మన కృష్ణ మాదిగా మనం తిట్టాడు, అయినా మనం గమని కూర్చున్నాం. మనం తెలివైనము కదా అనుకున్నాం. కుందేలు తాబేలు పోటీ పెడితే తాబేలు ఎట్లా ఓడగొట్టేస్తారని కుందేలు పడుకుందంటే చెట్టు కాడ. ఆ తాబేలు వెళ్ళి కింద దాటిపోయింది. అట్లా మన పరిస్థితి కూడా అట్లా. మనం తెలివివంతులం కదా అంటే వాడు ముందుకు వచ్చేసాడు, మనకన్నా మించిపోయి ఇంకేదో మాట్లాడేసాడు. మనం వెళ్ళి థింక్ చేస్తున్నాడు, మనం వదలంటే ఏదో అనేసి నోటికి వచ్చినట్టు మన 1 డిసెంబర్ నుంచి అవేకింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. వెంకటస్వామి గారు ఆ ప్రోగ్రామ్ తీసుకుని చాలా గొప్ప విషయం. ఒక పొలిటీషియన్ ఇటువంటి సోషల్ ఇష్యూస్ తీసుకోవడం చాలా అరుదు. ఎందుకంటే వాళ్ళకు హైకమాండ్ రిస్ట్రిక్షన్స్ వాళ్ళ ఇవన్నీ ఉంటాయి. కానీ కులం మీద ఆయన బాధ్యత వహించి మాల గర్జన ఏదైతే ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి మన లోపలకు జోష్ అనేది వచ్చిందా లేదా? వచ్చిందా కదా? మాలలోకి ఇప్పుడు ఒక జోష్ వచ్చింది. లివరా మాల పలకరా వాళ్ళ పాటలు కూడా వచ్చేసినాయి. ఇవాళ అర్జెంట్గా మన కమ్యూనిటీ డెవలప్ చేసుకుంటాం. మ్యారేజ్ అదే కాదు కదా, మాల గారి కూడా కమ్యూనిటీ. కాబట్టి నేను కోరేది ఏమంటే మాల సోదరులకు బాబాసాహెబ్ ఒక మాట అన్నాడు, మై లాస్ట్ వర్డ్స్ మై పీపుల్ అన్నాడు. ఏంద్రా ఇంకా చెప్పిన మై లాస్ట్ వర్డ్స్ అన్నాడు. ఎడ్యుకేట్ అన్నాడు, ఆర్గనైజ్ అన్నాడు. ఆ 3 సిద్ధాంతాలు పట్టుకున్నాం. ఆ 3 సిద్ధాంతాలు మనం పని చేద్దాం. ఎప్పుడైనా మనం చదువుకుంటాం, మన హక్కుల గురించి పోరాడతాం. మనం అంతా కలిసి ఆర్గనైజర్. ఈ అవకాశం కలిగించిన ఆర్గనైజర్స్కు నా ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికీ ఒకసారి జైలు తెలుపుతూ థ్యాంక్స్. Subscribe to our channel, click the bell icon and select all.